మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. మన దోషములకై మన ప్రభు యేసు, మన దోషములకై మన ప్రభు యేసు సిలువలో తన రక్తమును చిందించెను. మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. ప్రపంచ మధ్యలో పశువుల పాకలో ప్రవచన రీతిగా ప్రభువుల ప్రభువుగా, ప్రపంచ మధ్యలో పశువుల పాకలో ప్రవచన రీతిగా ప్రభువుల ప్రభువుగా, యూదా దేశములో యూదుల రాజుగా, యూదా దేశములో యూదుల రాజుగా క్రీస్తు యేసు కన్యకలో జన్మించెను. మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి, జ్ఞానుల జ్ఞాని క్రీస్తు యేసు బాలుని. గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి, జ్ఞానుల జ్ఞాని క్రీస్తు యేసు బాలుని. బంగారు సామ్రాణి ప్రోలమూలన్, బంగారు సామ్రాణి ప్రోలమూలన్ సాగిలపడి సమర్పించిరి ప్రభువుకు. మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. సత్యము తెలియని సోదరులెందరూ నిత్య నరకములో పడుచున్నారు. సత్యము తెలియని సోదరులెందరూ నిత్య నరకములో పడుచున్నారు. సత్యము జీవము మార్గము యేసే, సత్యము జీవము మార్గము యేసే, నిత్య జీవము నిత్యే నిజ దేవుడు. మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. మన దోషములకై మన ప్రభు యేసు, మన దోషములకై మన ప్రభు యేసు సిలువలో తన రక్తమును చిందించెను. మనిషిని చేసిన మహనీయుడు మనుష్య కుమారుడై జన్మించెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. 1వ వచనము నుండి ఆది కాండము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 8 వచనాలు చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను.
మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా, పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనం ముందు కుమారుని కంటిని కదా అనెను. 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. చదవబడిన లేఖనము నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు వాక్య ధ్యానము నిమిత్తమై చదవబడిన లేఖనమును మా అందరి నిమిత్తమై ఆశీర్వదించి ఇమ్మని అడుగుతున్నాము. వినుచున్న బిడ్డలలో మీ కార్యము జరిగించి ఆత్మఫలాలను అనుగ్రహించండి. ఆత్మలో ఫలింపు చేయండి, బలపరచండి, సిద్ధపరచండి. మీరు రాకడ కొరకై ఎదురు చూచే ధన్యతను ఒక్కొక్క బిడ్డకి దయచేయండి. తండ్రి నాయనా, నాతో మీరు మాట్లాడండి, నా పెదవులు ముట్టండి. కానీ మాటలు రానియక అవసరమైన సంగతులు మాతో మాట్లాడమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగంలో గమనించినట్లయితే యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము శారాను దర్శించను అన్నమాట మనం చదువుకున్నాం. యెహోవా అనగా అర్థం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అర్థం. మోషే ఆ దేవుని పేరు ఏమని అడిగితే నేను ఏమి చెప్పేది అని అడిగినప్పుడు నేను అబ్రహాము దేవుడును అంటాడు ప్రభు. అవును, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహాముతో నిబంధన చేశాడు. దేవుడైన యెహోవా అదే నిబంధన ఇస్సాకుతో చేశాడు. దేవుడైన యెహోవా అదే నిబంధన యాకోబుతో చేశాడు. ప్రియులారా, దేవుడైన యెహోవా అబ్రహాముతో చేసిన నిబంధన అది షరతులు లేని నిబంధన. అదే షరతులు లేని నిబంధన ఇస్సాకుతోనూ యాకోబుతోనూ చేసినట్లుగా మనం చూడగలం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. అబ్రహాము దేవుడు అంటే అర్థం దేవుడు సార్వభౌముడు అని అర్థం. ఇస్సాకు దేవుడు అంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అని అర్థం. యాకోబు దేవుడు అంటే మానవుల జీవితాలను మార్చే దేవుడు అని అర్థం. ప్రియులారా, ఈ ముగ్గురి జీవితాలను గమనించినట్లయితే అబ్రహాములో విశ్వాసము నిండుగా చూడగలం, ఇస్సాకులో విధేయతను చూడగలం, యాకోబులో విజయాన్ని చూడగలం. ఇస్సాకుకు యేసుక్రీస్తు ప్రభువుకు చాలా పోలికలు ఉన్నాయి. ఎలాగా అంటే ఇస్సాకు అబ్రహాముకి ప్రియమైన కుమారుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు కదా. ఆ యొక్క
రూపాంతరపు కొండ మీద ఒక స్వరము వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అవును, యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రియమైన కుమారుడు. ఇస్సాకు అబ్రహాముకు ప్రియమైన కుమారుడు. రెండవదిగా మనం చూస్తే ఇస్సాకు విధేయుడైన కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు వారు విధేయుడైన కుమారుడు. ఇస్సాకు సున్నతి పొందాడు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సున్నతి పొందాడు. ఇస్సాకు పర్వతము పైకి కట్టెలు మోసుకొని పోయినాడు, యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి కొండపైకి సిలువ మ్రానును మోసుకొని పోయినాడు. ఇస్సాకు జగడమాడని వాడు, యేసుక్రీస్తు ప్రభువు కూడా జగడమాడని దేవుడు. ఇస్సాకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 ఉపమాన రూపముగా బలి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా బలి అయ్యి 3వ దినాన మరి తిరిగి లేచాడు. చివరిగా ఒక మాట పోలుస్తాను. ఇస్సాకు వివాహం పొలంలో జరిగింది, యేసుక్రీస్తు ప్రభు వివాహం మధ్యాకాశంలో జరగబోతుంది. పిల్లరా, ఇస్సాకుకు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న పోలికలు గమనించాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బావులు తవ్వాడు, యాకోబు స్తంభాలు నిలిపాడు. పిల్లలు మనం గమనించినట్లయితే అబ్రహాము 4 బలిపీఠాలు కట్టినట్లు లేఖనాలలో చూడగలం. ఇస్సాకు 4 బావులు త్రవ్వించినట్లుగా కూడా మనం లేఖనాల్లో చూడగలం. యాకోబు 4 స్తంభాలు నిలిపాడు. ఇక్కడ మన పాఠానికి మనం వచ్చినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయము 1-2 వచనాలలో మనం గమనించినట్లయితే ఇక్కడ 3 మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము. 2, యెహోవా తానిచ్చిన మాట చొప్పున. 3, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. ఏమని చెప్పాడు దేవుడు అబ్రహాముతో అంటే 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే 2వ వచనం చదువుతాను. ఆదికాండం 12:2, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను గొప్ప జనముగా చేసి అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా అబ్రహాముతో ఏం చెప్పాడంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అయితే 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలో అబ్రహాము నిరాశపడ్డాడు. అబ్రహాము దేవుడైన యెహోవా నాకు ఏమి ఇచ్చిన ఏమి, ఎంత ఆస్తి నాకు ఇచ్చిన ఏమి ప్రయోజనం, నాకు వారసుడు లేడే అని నిరాశపడ్డాడు. అబ్రహాము మనసులో నిరాశ ఆకాశములో దేవుడు చూచాడు. గుడారములో అబ్రహాము మనసులో మాట ఆకాశములో దేవుడు విన్నాడు. ప్రియులారా, మానవుని హృదయాంతరంగ రహస్యములను ఎరిగిన దేవుడు, మన మనస్సులో తలంపును ఆయన గ్రహించే దేవుడు. అబ్రహాము మనసులో మాట దేవుడు గ్రహించాడు. ఆదికాండము 15:1 మనం గమనించినట్లయితే ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము
నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రియులారా, అబ్రహాముకు దేవుని దర్శనం వచ్చింది. భయపడొద్దు, నీ బహుమానము అత్యధికమగును అని చెప్తున్నాడు. అయితే నాకు వారసుడు లేడే అని అబ్రహాము నిరాశపడ్డాడు. 3వ వచనంలో చదువుతాను చూడండి. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము నిరాశపడ్డాడు. కీర్తనాకారుడైన దావీదు 139వ అధ్యాయం 2వ వచనంలో, నాకు తలంపు పుట్టకముందే నీవు ఎరిగి ఉన్నావు అన్నాడు. 4వ వచనంలో మనం గమనిస్తే, మాట నా నాలుకకు రాకముందే అది నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, తలంపు మనసులో పుట్టకముందే దేవుడు మన తలంపులను ఎరిగినవాడు. మాట నాలుకకు రాకముందే అది దేవుడికి తెలిసే ఉంది. కనుక మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. దేవుడు అబ్రహాముతో ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, దేవుడు అబ్రహాముతో బయటకు రా అన్నాడు. చదువుతాను చూడండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పాను. అబ్రహాముతో ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానాన్ని అంతగా విస్తరిస్తాను అని చెప్పాడు. అక్కడే 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ మాటని అబ్రహాము నమ్మాడు. ఇక్కడ అబ్రహాము చేసిన గొప్ప పని ఏంటి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని మాట నమ్మెను. అబ్రహాము ఒక గొప్ప శాస్త్రవేత్త కాదు, లేకపోతే చంద్రమండలానికి పోలేదు, కొత్తదేమీ కనుక్కోలేదు. కానీ అబ్రహాము జీవితంలో చేసిన గొప్ప పని ఏంటి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన గొప్ప పని ఏంటో ఆలోచించాలి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన గొప్ప పని ఏంటంటే, దేవుని నమ్మాలి. దేవుని నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా దేవుని నమ్మాలి. ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు. నేను మొదటి వచనంలో నేను సర్వశక్తి గల దేవుడును అంటాడు. అవును, ఎందుకు నమ్మాలి దేవుడిని అంటే, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు అబ్రహాముతో, నీవు నా ఎదుట నిందారహితుడవై ఉండుము అంటాడు. అవును, దేవుని నమ్మాలి. దేవుని ఎదుట మనము నిందలేని వారముగా జీవించాలి. ఆదికాండము 17:19 మనం గమనించినట్లయితే, నీ భార్య శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును అని వ్రాయబడింది. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. నిశ్చయముగా నీకు కుమారుని కనును. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రే దగ్గర సింధూరు వనములో గుడారం వేసుకుని అక్కడ ఉంటా ఉన్నాడు. మధ్యాహ్నం ఎండవేళ అబ్రహాము
తన గుడారపు ద్వారం దగ్గర కూర్చుండినప్పుడు ఆ మార్గమున 3 మనుష్యులు వస్తున్నట్టు చూచాడు. చూచి వారి యొద్దకు వెళ్ళి, అయ్యలారా, ఎండ తీవ్రంగా ఉంది, మీరు ఇక్కడనే కొద్దిసేపు సేదతీరండి, నేను మీకు భోజనం సిద్ధపరుస్తాను అని చెప్పాడు. వాళ్ళు అలాగున్న సేదతీరి భోజనం చేసి అబ్రహామును ఆశీర్వదిస్తున్నారు. వారిలో 3లో ఒక వ్యక్తి అన్నాడు, మీదటికి నీ భార్య అయిన శారా నీకు కుమారుని కనును. మీదటికి 25 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన దేవుడు 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకు దర్శనమై మీదటికి నీ భార్య కుమారుని కనును అంటున్నాడు. ప్రియులారా, 24 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట చెప్తే మాట తప్పే దేవుడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. రోమాపత్రిక 4:24లో మనం గమనించినట్లయితే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అన్న మాటలు మనం చూస్తాం. సమర్థుడు. ప్రియులారా, ఆయన మాట ఇస్తాడు, ఆయన మాటను నెరవేరుస్తాడు. మన పాఠంలో ఆదికాండం 21:1లో తానిచ్చిన మాట చొప్పున అన్న మాటలు మనం చూస్తున్నాం. అవును, ఆయన మాట ఇచ్చే దేవుడు. కీర్తనల 108వ వచనం, క్షమించండి, కీర్తనల 108వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే 108:7 తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చే దేవుడు. కీర్తనలు 110వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. అవును, యెహోవా మాట ఇచ్చే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ప్రియులారా, కీర్తనలు 89:34 వచనం మనం చూస్తే ఆయన మాట మార్చని దేవుడు అన్న మాటలు మనం అక్కడ చూడగలం. ఆయన మాట మార్చని దేవుడు. ఆయన మాట ఇచ్చే దేవుడు, ఇచ్చిన మాట తప్పని దేవుడు, ఆయన మాటను మార్చని దేవుడు. మాటను మార్చని దేవుడు. అవును, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున నిర్ణయ కాలంలో నెరవేర్చే దేవుడు. ఆదికాండం 16వ అధ్యాయం అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము తొందరపడ్డాడు, శారమ్మ కూడా తొందరపడింది. నిర్ణయ కాలం వరకు వేచి ఉండలేకపోయినారు. హాగరును వివాహం ఆడాడు, కుమారుని కన్నాడు, ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. దేవుని చిత్తమైనటువంటి కుమారుడు కాదు, వారసుడు కాదు, కనిపెట్టలేకపోయినాడు. నిర్ణయ కాలం వరకు ఓపికతో ఎదురు చూడలేకపోయినాడు. మనమంతా కూడా ఓడిపోయేది ఇక్కడే. ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం. దేవుడు అభయం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. నిర్ణయ కాలంలో దాన్ని నెరవేర్చే వరకు మనము కనిపెట్టే వారంగా ఉండలేకపోతున్నాం. మనల్ని గురించి పరీక్ష చేసుకుందాం. కొంచెం ఆలస్యంగా దేవుని నిర్ణయ కాలంలో జవాబు రావచ్చు. అంత మట్టుకు ఓపికతో కనిపెట్టే వారంగా మనం ఉండాలి. ఆదికాండం 21:6వ వచనంలో శారా కుమారుని కని దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను అంటుంది. అంతకుముందు 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము గుడారము దగ్గర 3 మనుషులు వచ్చి మీదటికి శారా కుమారుని కనును అని చెప్పినప్పుడు గుడారము లోపల నుండి నవ్వుకుంది శారా. ఆ నవ్వుకు 18వ అధ్యాయంలో కుమారుడు పుట్టిన తర్వాత నవ్వే నవ్వుకు వ్యత్యాసం ఉంది.
ప్రియులారా, మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో శారా నవ్వనేలా అంటాడు. నేను నవ్వలేదు అంటది. లేదు, నువ్వు నవ్వావు అంటాడు. అవును, ఆ ముగ్గురు మనుషుల్లో ఒకరు యేసుక్రీస్తు ప్రభువుగా ఉంటా ఉన్నాడు. ప్రియులారా, ఈ రెండు నవ్వుల మధ్య ఉన్న తేడాను మనం గమనించాలి, ఆలోచించాలి. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. నిజమైన నవ్వు కలుగు చేయవాడు దేవుడే. అయ్యలారా, అమ్మలారా, ఈ లోకం ఇచ్చే నవ్వు శాశ్వతమైంది కాదు. ఈ లోకం ఇచ్చే సంతోషం అశాశ్వతం. లోకంలో సినిమాలు, త్రాగుడు, ధూమపానం, వ్యభిచారం, రకరకాల పాప ఇచ్చలతో కూడినటువంటి క్రియలు మానవునికి కలిగించే సంతోషం అశాశ్వతం. దేవుడు ఇచ్చే సంతోషం శాశ్వతం అనే విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి. ఇస్సాకు అనగా నవ్వు. శారా జీవితంలో, అబ్రహాము జీవితంలో నవ్వు కలిగించాడు దేవుడు. ఇస్సాకు పుట్టుక, 3 విషయాలు చెప్తాను. ఇస్సాకు పుట్టుక అబ్రహాము కుటుంబానికి సంతోషం కలిగించింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అనేకులకు సంతోషాన్ని కలిగించింది. అనేకులకు సంతోషాన్ని కలిగించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానమైంది. ప్రియులారా, మరి నీ పుట్టుక, నా పుట్టుక ఎంతమందికి సంతోషాన్ని కలిగిస్తుంది? నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తుందా? ప్రతి బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ వాడు పెరిగి పెద్ద అయ్యాక తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, వాడు లోక స్నేహంలో చేరి తప్పిపోయిన కుమారుడుగా చెడిపోయినప్పుడు వీడు పుట్టకున్నా బాగుండేది అనుకుంటారు తల్లిదండ్రులు. మరి మన స్థితి ఎలా ఉంది? తల్లిదండ్రులు బాధపడే విధంగా బ్రతుకుతున్నామా? మన పెద్దవారు మన గురించి ఏమనుకుంటున్నారు? ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు? చివరికి నిన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావు? అందరూ దూషించగా నేను ఎందుకు పుట్టానా అనుకుంటున్నావా? అలాంటి నీవు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేముతో మాట్లాడుతూ అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చేరలేడు అని. ప్రియులారా, ఒకడు కొత్తగా జన్మించాలి. ఇంతవరకు నీ జీవితం లోకములో పాపములో ఉంటే అట్టి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా జన్మించాలి, మరలా జన్మించాలి అని, కొత్తగా పుట్టాలి అని. మరలా జన్మించడం అంటే నీకు అర్థం కావడం లేదేమో. అదేమంత కష్టమైన పనేమీ కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, ఆ యేసు రక్తములో నీ పాపములు కడుగుపడితే నీవు తిరిగి జన్మించిన వాడు అవుతావు. రోమాపత్రిక 10:9లో వ్రాయబడింది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హృదయమందు విశ్వాసం ఉంచితే రక్షణ. ప్రియులారా, లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందట. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మారు మనసు పొందావా? యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావా?
ఒకవేళ ఇంత మట్టుకు అంగీకరించకపోతే, యేసే నిజమైన దేవుడిని నువ్వు నమ్మినట్లయితే, దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నా పాపాలు క్షమించుము, నన్ను రక్షించుము, యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే పశ్చాత్తాపంతో అడిగితే ఆ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన క్షమిస్తాడు. నిజ సంతోషం నీ జీవితానికి, నీ తల్లిదండ్రులకు, సమాజానికి, పరలోకంలో కూడా సంతోషమే ప్రియులారా, సంతోషమే సంతోషం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును కాక. ముందుకు సాగుతున్నాను. ఒకవేళ ప్రభువుని నమ్మిన బిడ్డలు, ఆల్రెడీ విశ్వాసులు, క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఆదికాండము 21:8 ఉన్నట్లుగా ఇస్సాకు పెరిగి పాలు విడిచెను అన్న మాటలు చూస్తూ ఉన్నాం. ఇస్సాకు పెరిగి పాలు విడిచెను, అబ్రహాము గొప్ప విందు చేశాను. అబ్రహాము సంతోషానికి కారణం వారికి బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డ పెరుగుతున్నాడు, పెరగాలి. అప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి సంతోషం. పుట్టిన బిడ్డ ఎన్ని సంవత్సరాలు గడిచినా పెరగకపోతే, ఎదగకపోతే ఆ బిడ్డను గురించి ఏ తల్లి తండ్రి సంతోషించడు. ఇట్లాంటి బిడ్డ నాకు ఎందుకు పుట్టాడు అని కుమిలిపోతారు. వీళ్ళ ఆలోచన చేద్దాం. రక్షింపబడిన నీవు, రక్షింపబడిన నేను ఆత్మలో, క్రీస్తులో ఎదగకపోతే దేవునికి సంతోషం ఉండదు. ఈ లోకంలో జన్మించిన నువ్వు ఎదగకపోతే నీ తల్లిదండ్రులకు ఎలాగో సంతోషం ఉండదో, ఆత్మీయముగా కొత్తగా జన్మించిన నీవు, విశ్వాసి, క్రైస్తవుడా, మనం పెరగాలి, మనం ఎదగాలి. మనం పెరగకపోతే దేవునికి సంతోషం ఉండదు. మనం ఎదగకపోతే నువ్వు వెళ్ళు సంఘానికి సంతోషం ఉండదు, సమాజానికి సంతోషాన్ని ఇవ్వలేవు. ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పాటలు పాడుటలో ఎదగాలి, ఆరాధన చేయుటలో పరిపక్వతలోనికి ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్యములో ఎదగాలి, నీతి ఎదగాలి, రక్షణలో ఎదగాలి. 1 తిమోతి పత్రిక 4:15 మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ అంటాడు. తిమోతి, 1 తిమోతి పత్రిక 4:15, తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుకొని సాధకం చేసుకో అంటాడు. మన అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఎఫెసీయులతో మాట్లాడుతూ అంటాడు, క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము కాక అంటాడు. మునుపటి ప్రవర్తన విషయంలో అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుండి 24 వరకు మనం చదివినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారాయి, నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారాయి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎదగాలి, నూతన స్వభావము ధరించుకోవాలి. మన అభివృద్ధి అనేకులకు కనబడు నిమిత్తము, తేటగా కనబడు నిమిత్తం అంటాడు. ఆత్మలో ఎదగాలి. ఉదాహరణగా మనం సమూయేలు చూసినట్లయితే, సమూయేలు బాల్య జీవితం 1 సమూయేలు 2:26 బాలుడుకు సమూయేలు ఇంకను ఎదుగుచూ అన్న మాటలు చూస్తాం. బాలుడుకు సమూయేలు ఎదుగుచూ యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎదుగుచూ ఎదగాలి. రక్షింపబడ్డావు. రక్షింపబడిన తొలినాడు ఎట్లున్నావో 10 సంవత్సరాలైన నువ్వు అలాగే ఉంటే ఏమి ప్రయోజనం? నీకు ప్రయోజనం ఉండదు, సంఘానికి కూడా ప్రయోజనం ఉండదు.
ఎదగాలి. మన ఆత్మీయ జీవితంలో ఎదిగే వారంగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన విశ్వాసి, ఎదుగుచున్నావా? ఎదగకపోతే దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మానవత్వమును, దేవుని యొక్క దైవత్వమును, యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క నిత్యత్వమును, దేవుని యొక్క మహిమను, మహాత్మ్యమును, దేవుని యొక్క ఔన్నత్యమును మనం ఎరగాలి, గ్రహించాలి, పెరగాలి. మన ఆత్మీయ జీవితంలో గ్రోత్ను చూసి దేవుడు ఆనందించే విధంగా మనం జీవించాలి. అలాగున విశ్వాసులమైన మనము ఆత్మలో ఎదిగేవారంగా, నానాటికి ఎదిగేవారంగా, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చేవాళ్ళంగా. ఇస్సాకు పుట్టుక అబ్రహాము జీవితంలో ఎట్టి సంతోషం కలిగించిందో, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక అనేకులకు ఎలాగున్న సంతోషాన్ని కలిగించిందో, యేసు క్రీస్తు ప్రభువు పుట్టుక లోకంలోని ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించినట్లుగా, కనీసం మనం నివసిస్తున్న, మనం ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో, మనం జీవిస్తున్న ప్రాంతంలో, మనం వెళ్తున్న సంఘంలో అనేకులకు సంతోషకరంగా మనం జీవించాలి. ప్రభు కోరుకుంటున్నాడు. అలా జీవించి దైవాశీర్వాదంలో పొందుకుందాము గాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.